హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ కనిపిస్తుంది హిండివేర్ 8 లీటర్స్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. ఈ వీడియోలో ఫ్లోట్ స్విచ్ ఎలా మార్చుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అవ్వగానే మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి, కానీ ఫ్లోట్ స్విచ్కి కార్బన్ రావడంతో ఫ్లోట్ స్విచ్ ఫెయిల్ కావడం జరిగింది. సో దీంతో వాటర్ అనేది ఎక్కువ లీకేజ్ అవుతుంది. ఇక్కడ 3 వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్, మధ్యలో వచ్చేసి ఇది ఎర్తింగ్. సింపుల్గా 3 వైర్లు తీసేసుకొని ఇక్కడ స్విచ్ని కూడా జస్ట్ ఇలా బయటకి లాగితే స్విచ్ కూడా బయటకి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇది కొత్త ఫ్లోట్ స్విచ్ ఇది. సో మనం ఫ్లోట్ స్విచ్ ఫిట్ చేసే కంటే ముందే మనము 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే ఫిట్ చేసిన తర్వాత కొన్ని స్విచ్లు అనేది వర్కింగ్ కండిషన్ కరెక్ట్ ఉండవు. సో ముందే చెక్ చేసుకుంటే మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. ఇది ప్రెస్సింగ్ స్విచ్ కాబట్టి ఫ్లోట్ వాల్కి జస్ట్ ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. స్విచ్కి వైర్లు కనెక్ట్ చేసే ముందు వైర్లకి కార్బన్ పేరుకుపోయి ఉంటుంది. సో దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్క్రూ డ్రైవర్ కానీ కటింగ్ ప్లేయర్ కానీ తీసుకొని ఆ వైర్లని టోటల్గా రఫ్ చేసుకోవాలి. లేదంటే ఆన్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా అవ్వదు. ఈ ఫ్లోట్ స్విచ్ వైరింగ్ కోసం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ 3 వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో గ్రీన్ కలర్ వైర్ మాత్రం మధ్యలో పెట్టుకోవాలి. ఈ మిగతా బ్లాక్ అండ్ రెడ్ వైర్లు అవి ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతే అండి, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో 2-3 సార్లు చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.